తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెట్టి అడ్డగోలుగా అరెస్టులు చేస్తున్నారంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నాయకుల మీద, సీనియర్ నాయకుల మీద ఒకసారి రుచి మరిగాక వాళ్ళకి అర్థమైంది కేసు అవసరం లేదు, ఎవిడెన్స్ అవసరం లేదు, ఒక కథ రాసుకుంటే స్క్రిప్ట్ పక్కాగా ఉంటే ఆ పాత్రలో అంబటి రాంబాబునైనా తీసుకురావచ్చు, విడుదల రజనీనైనా తీసుకురావచ్చు, నాగార్జునైనా తీసుకురావచ్చు, ఇంకోరినైనా తీసుకురావచ్చు, ఆఖరుకు జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా పోవాలంటే పోవచ్చు అని చూపే ప్రయత్నం, ఆ దిశగా ఏదంటే అది కథలు అల్లుకుంటూ మొదలయ్యారు. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు మొదలు పెట్టిన ఇది ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇలాగే జరుగుతుంది అనుకున్నాం, వార్నింగ్ ఇస్తూ వచ్చాం, అలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అమాయకుల మీద కూడా పడుతున్నారు. సజ్జల గారికి ఆ అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు, సజ్జల గారి చేతిలో ఉండేది. ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నారు. అది ప్రజలు కూడా గమనించారు. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.